ఇవాళ ఇప్పుడే ఎవరో చెప్తున్నారు మిత్రులు ఇక్కడికి మీ దగ్గరికి వచ్చే ముందు నిన్న జగన్ గారికి జనం రాలేదంట అని వేరే ఛానల్లో కూడా చూసాం. నిన్న అక్కడే కూర్చుని ఫెయిల్ అయిపోయిందంట. బుద్ధున్న కళ్ళున్న ఇలాంటి రాతలో ఇలాంటి వీడియోలు ఇలాంటి మాటలు మాట్లాడరు ఎవడు. ఫెయిల్ అయిపోయిందా? ఓ పని చేయండి, మీరు ఏదైనా మెయిల్ ఐడి ఇవ్వండి, వచ్చిన జనాల ఫోటోలు అవి పంపిస్తాం మేము మీకు, చూద్దరు కానీ ఒకసారి. ఏంటి ఫెయిల్ అయిపోవడం ఏంటి, సక్సెస్ అవ్వడం ఏంటి? ఇన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి హోరున వర్షంలో తడిసి ముద్దై జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా రోడ్డు మీదకి వస్తే ఇప్పటికైనా మీరు దాన్ని వెనక్కి తీసుకుందాం నిర్ణయం అనే ఆలోచన లేదు మీకు? సిగ్గనేది ఎలాగా లేదు? కనీసం ప్రజలంటే భయం కూడా లేదా? తప్పు చేస్తున్నామని మనసుకు ఒక్కసారి కూడా అనిపించట్లేదా మీకు? అణిచివేస్తే అణిగిపోయేదేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కీర్తి, ఆయన పట్టుదల, వైఎస్ఆర్ పార్టీ నాయకుల పటిమ. నిన్ననే కేజీహెచ్ దగ్గర మన మీడియా మిత్రులు చెప్తున్నారు, వాళ్ళందరినీ చాలా దూరంగా పెట్టారు, లోపల రానివ్వకుండా. కమిషనర్ ఆఫ్ పోలీసు విశాఖపట్నం జగన్ గారి పట్ల చాలా అనుచితంగా మాట్లాడారని చెప్తున్నారు. ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడడం ఇది సబబేనా? మీరు చదువుకున్న చదువు, మీకు ఇచ్చిన జ్ఞానం ఇంతేనా అని నేను డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నాను ఐపీఎస్ అధికారిని. పార్టీలు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, మేము శాశ్వతం అని ఏమన్నా మీకు అనిపిస్తుందేమో. మాట్లాడేటప్పుడు అధికారులు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారుని వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడే భాష మీరు మాట్లాడుతున్నారు. పులివెందుల ఎమ్మెల్యే ఒకటే కాదు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు. పోనీ మీరు మాజీ ముఖ్యమంత్రిని గుర్తించకపోయినా పర్వాలేదు, 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గుర్తించండి, లేకపోతే మీకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే తప్పు చేసామనే బాధ మీకు రాకూడదని చెప్తున్నాను నేను. తప్పు కదా. ఆ రోజు మీకు అనిపిస్తుంది, అయ్యో ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడిని నేను తప్పుగా మాట్లాడానని మనస్తాపం చెందకుండా ఉండాలని చెప్తున్నాను ఈ మాటలు. ఆయన వస్తే ఒక పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా మీరు మీడియాను కూడా అనుమతించకుండా ఆపగలిగారా? పోనీ ఏమన్నా ఆ కవరేజీని ఆపగలిగారా? ఎవరిని సంతోషపెట్టాలని అధికారులు పనిచేస్తున్నారని అడుగుతున్నాను నేను. మనం చేసేది కరెక్టా కాదా ఒకసారి మీరే ప్రశ్నించుకోండి. ఇప్పుడే మా నాయకుడు ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నారు, వాళ్ళ సీఏ గారు ఫోన్ చేసి నిన్న పిలిచి ఒక డిఎస్పీ గారిని, మీరు 25 మంది పేర్లు ఇవ్వండి, వాటిని వెరిఫై చేసుకుంటాం, వాళ్ళ ఫోటోలు ఇవ్వండి, చెక్ పోస్ట్ దగ్గర పంపిస్తామని. చెక్ పోస్ట్ దగ్గర పంపడానికి వాళ్ళు ఏమన్నా ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఏమన్నా కల్లోలిత ప్రాంతాలకు వెళ్తున్నారా, లేకపోతే నక్సలిజం చేయడానికి వెళ్తున్నారా? జగన్ గారిని చూడడానికి, ఆయనకి మద్దతు తెలపడానికి వెళ్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్ళకి భయపడే నాయకత్వం వైఎస్ఆర్ పార్టీది కాదు. మీరు కేసులు పెట్టడం ఇవాళ మొదలవ్వలేదు, 2024లో అధికారం వచ్చినప్పటి నుంచే కేసులు పెడుతున్నారు, దందాలు చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఇష్టానుసారం చేస్తున్నారు. మీకు అధికారం ఇచ్చింది, మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే కార్యక్రమం చేయండి. మీకు ఎందుకు అధికారం ఇచ్చారో ఒకసారి మననం చేసుకోండి, గుర్తు చేసుకోండి. మనం ఏం చెప్పాము ఎన్నికల ముందు హామీలు, అబద్ధాలు ఎలా చెప్పాము, అయిపోయింది గెలిచేసాం అనుకుంటే కుదరదు. మళ్ళీ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇంకొక ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా మేము టేకప్ చేస్తున్నాం. రేపు 13వ తేదీన ఉదయం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ఏదైతే నకిలీ మద్యం ఉందో, ఈ రాష్ట్రంలో ఏమైతే విచ్చలవిడిగా మద్యం వ్యాపారం జరుగుతుందో, ఏదైతే మీరు బెల్ట్ షాపులు వీధికి ఒకటి తెరిచారో, కొత్తగా కుటీర పరిశ్రమలాగా నకిలీ ఫ్యాక్టరీలు పెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం చేస్తూ ఉన్నారో,
దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని 13వ తేదీన నిరసన కార్యక్రమాలు చేయాలని మా పార్టీ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నకిలీ మద్యం తయారీని, పంపిణీని, కల్తీ మద్యం తయారీని, పంపిణీని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మానేయండి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడకండి.